ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజే వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజే వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలి పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలి పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. వరంగల్ మేత్రాసనము మనగొండ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు ఒట్టి లూర్దుమర్రెడ్డి మరియు మరియమ్మ కుటుంబములలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న ఒట్టి శశ్నీతత్ రెడ్డికి మంచి భవిష్యత్తు, ఒట్టి తామాస్ రెడ్డి, మరియమ్మ, ఆగతమ్మ ఆత్మలకు నిశ్రవిత్యాంతిని చేకూరాలని కోరుతూ ఫాదర్ ఒట్టి సైమన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య జ్యోతి, అంతోని, షర్విన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజ బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. నల్గొండ మేత్రాసనము వంగమర్ది విచారణ. వంగమర్ది, ఇటుకులపాడు, అంబర్పేట గ్రామాల్లోని ప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి వంగమర్ది విచారణ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనము రెండచింతల విచారణ. తుమ్మ ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళకు గాను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వేపడ విచారణ. ఎం దారప్ప చిన్నమ్మలు, రాజశేఖర్ గౌతమి, నీలిమ కృష్ణ ఆదిత్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలి సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పావన్ కుమార్ల కుటుంబాలలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. వియ్యని శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని బీజీ శౌరయ్య, జ్యోతి, నవత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. బి వేలాంగని, బి సునీతారాణి, నందనం బాలరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసం కూడా ఈ పూజా బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అవిశ్వాసము, అవినీతి, అహంకారము వీటి బీజాలను మరియు మొక్కలను సైతాను మన జీవితాలలో నాటి ఎంతోమంది జీవితాలను ఈ సైతాను శోధనలో చిక్కుకునేలా ప్రతినిత్యము ప్రయత్నిస్తూ ఉంటుంది. చాలామంది వీటిలో చిక్కుకొని సైతానికి బానిసలుగా, బందీలుగా ఉంటూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి విచ్చేసి ముఖ్యంగా తన వినయ విధేయతల ద్వారా ప్రతి ఒక్కరిని ఈ సైతాను సంఖ్యల నుంచి విముక్తులను చేస్తూ ఉన్నారు. దేవునిపై ఆధారపడి జీవించువారు పేదరికంలో ఉన్న, ఆకలిలో ఉన్న, పలు రకాలైన దుఃఖాలలో ఉన్న వాళ్ళు దేనికి భయపడరు. క్రీస్తు కోసం నిరాకరించబడి, ద్వేషించబడి, తిరస్కరించబడడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇవే వారికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. మరి ఈనాడు మనము దేవునిపై ఆధారపడి జీవిస్తున్నామా? దేవుని యందు నమ్మకం ఉంచి మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నామా? ఇలా జీవించకుండా ఉండటానికి ఎన్నో పాపాలు మన జీవితంలో కారణమై అడ్డంకులుగా ఉంటాయి. వాటిని తీసివేయమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకోవాలి. ఏలైనా యాకోబు రాసిన లేఖలో 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు తన కృపను ప్రసాదించును. తపస్కాలంలో ఉన్న మనమందరము ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట ఎల్లప్పుడూ క్రీస్తు చూపిన వినయ విధేయతలను కలిగి ఆయన కృపావరాలకు పాత్రలమయ్యే భాగ్యాన్ని మనకి పూజ బలిలో ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ పూజ బలిలో యోగ్యంగా పాల్గొనటానికి మన తప్పిదాలను ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిర్మలత్వమును ప్రేమించువాడవును, దానిని అనుగ్రహించుటయందు ఆనందించువాడవు మీరే. మీ సేవకుల హృదయములను నీ వైపునకు మరల్చుకొనుము. ఈ విధముగా మేము మీ పవిత్రాత్మ అగ్నిజ్వాలలతో ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరమును కలిగి సత్క్రియల ఆచరణయందు నమ్మక పాత్రులుగా వ్యవహరింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, ప్రభువైన దేవుని నమ్మువానిని దేవుడు దీవించును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు,
నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టు మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటు పర్రలో ఎదుగును. కాని ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జొన్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును. వానలు కురవకున్నా దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయిచుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికినీ లేదు, దాని రోగము కుదర్చలేము. దానినెవడు అర్థం చేసుకోగలడు? ప్రభువునైన నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువునైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపని వాడు, పాపుల మార్గమున నడువని వాడు, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. కానీ దుర్మార్గులిట్టివారు కారు, వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభువు మీతో నందరుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 16 వచనములు 19 నుంచి 31 వరకు. ఆ కాలములో యేసు పరిచయులతో, ధనవంతుడొకడు పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతోనూ వినోదములతోనూ కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా
దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు వైపు కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరించుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవిస్తుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్యన దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు, ఇచటివారు అచటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి. నాకు 5 సోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోసే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన యెడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోసే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవున పెట్టువాడు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నీకు స్తుతి కలుగునుగాక. ఆదివారము సత్యోపదేశ సంక్షేమ క్లాసెస్, క్యాటకిజం క్లాసెస్లో క్యాటకిజం టీచర్ పిల్లలకి ఈనాడు మనం విన్న ధనవంతుని లాజర్ కథను చెప్తూ ఉంటే ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి లేచి, టీచర్ గారు, ధనవంతులు కొననిది ఈ లోకంలో ఏదీ లేదు కదా, ఏది కావాలంటే దానిని కొనుక్కుంటారు కదా, మరి ఈ ధనవంతుడు తనకు కావలసిన ఇల్లుని మోక్షంలో ఎందుకు కొనుక్కోలేకపోయాడు అని ప్రశ్న వేసింది చిన్న అమ్మాయి. టీచర్ గారు నవ్వుతూ సమాధానమిస్తూ, పరలోకంలో మోక్షంలో ఇల్లుని కొనాలి అంటే భూలోకంలో కొన్నట్టు ఒకసారి కొనడం కానీ లేకపోతే బుక్ చేసుకోవడం కానీ జరగదు. పరలోకంలో మనము అక్కడికి చేరాలన్నా మనము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా ప్రతినిత్యము ప్రతిరోజు దానిని ఆశించాలి, దానికోసమై ప్రయత్నించాలి. దేవుడు చూపే ఆ ఇరుకైన మార్గంలో ప్రయాణం చేసేవారు మాత్రమే అక్కడికి వెళ్తారు. ఈ ధనవంతుడు వీటిని గురించి అశ్రద్ధ చేశాడు, ఆలోచన కూడా చేయలేదు, అందుకే అది అతనికి లభించలేదు అని సమాధానమిచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, తీర్పు అనేది తప్పకుండా ఉంటుంది. అది న్యాయబద్ధమైనది, నీతిబద్ధమైనది. మానవుడు చేసిన క్రియలను బట్టి అటు మోక్షానికి వెళ్ళడం, ఇటు నరకానికి వెళ్ళడం అనేది మనము గ్రహించాలి ఈనాడు ఈ యొక్క కథ ద్వారా. మరి క్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లుగా ఈ ధనవంతుడు, మరి లాజరు బీదవాడు. ధనవంతుడు గొప్ప ఇంటిలో జీవిస్తుండేవాడు, ఖరీదైన వస్త్రాలను ధరించేవాడు, పుష్టికరమైన ఆహారాన్ని భుజించేవాడు, ఆనందిస్తూ ఉన్నాడు. మరి
లాజరు బీదవాడు, తినటానికి ఏమీ లేదు, గేటు దగ్గర ఉన్నారు. మరి తీర్పు దినాన వీరి పరిస్థితులు తారుమారయ్యాయి. ధనవంతుడు దరిద్రుడయ్యాడు, దరిద్రుడు మోక్షములో ధనవంతుడయ్యాడు. ఏలయన ధనవంతుడు దేవునిపై ఆధారపడి జీవించలేదు, దేవుణ్ణి విశ్వసించలేదు, మరి దేవుని యొక్క ఆజ్ఞలను కూడా పాటించలేదు. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించలేదు. నీవలే నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞను పాటించలేదు. బీదవానికి సహాయం చేయలేదు, బీదవానితో ముచ్చట కూడా పెట్టలేదు, మాట్లాడలేదు ప్రతిరోజు కూడా. కాబట్టి ఆయన కేవలము ఆశించింది, ఆర్జించింది, అనుభవించింది ధనం మాత్రమే. ధనము, ఆనందము, ఈ లోక సుఖభోగాలు, వీటిని గురించే ఆలోచిస్తున్నాడు. కానీ భగవంతుని గురించి, తోటివాని గురించి ఆలోచించడం లేదు. అందుకే ప్రభు అంటున్నారు, బీదవారు ధన్యులు, ఏలైనా వారిది దేవరాజ్యము. ధనికులారా అయ్యో అనర్థము అని పలుకుతున్నారు. ఎందుకంటే ప్రతి బీదవాడు ధన్యుడని ప్రభు చెప్పడం లేదు, ప్రతి ధనికుణ్ణి ప్రభు ఖండించడం లేదు. ఏలైనా ప్రతి బీదవాడు భగవంతునిపై ఆధారపడి జీవించడు, తనకొచ్చిన కష్టాలను, బాధలను కూడా సహించరు. మరి సహించిన వారు, దేవునిపై ఆధారపడ్డవారు ధన్యులు. అదేవిధంగా ధనవంతులందరూ కూడా ఎవరైతే భగవంతునిపై ఆధారపడి జీవిస్తారో, విశ్వసిస్తారో, ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వాళ్ళు ధన్యులు. అలా చేయని వారు అయ్యో మీకు అనర్థము. ఏలైనా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే ఆశ, ధనార్జన, ఈ లోకంలో ఉన్న సుఖభోగాలను అనుభవించడము. అందుకే ప్రభు అంటున్నారు, ధనవంతుడు మోక్షములో ప్రవేశించట కంటే సూది బెజ్జములో నుంచి ఒంటె వెళ్ళడం చాలా సులభము. మత్తయి 19వ అధ్యాయము 24వ వచనం ప్రకారము. అంటే చూడండి, ధనవంతుడు ఎంత కష్టమైనా కూడా ఈ లోకంలోనే ఉండాలని చూస్తాడు, కానీ పరలోకంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడు. ఆ సూది బెజ్జం అనేది చాలా చిన్నగా ఉంటుంది. మామూలుగా మన కళ్ళకు ఒంటె దాని నుంచి పోదు, కానీ అది ప్రయత్నం చేస్తే వెళ్తూ ఉంటుంది. కానీ ధనికుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు అంటున్నారు మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఒకరిని ప్రేమించును మరి ఒకరిని ద్వేషించును, ఒకరిని అంగీకరించును ఇంకొకరిని తిరస్కరించును. కనుక నీవు ధనమును ద్రవ్యమును సేవించజాలవు అని. ఈ ధనవంతుడు కేవలం ధనమును మాత్రమే ప్రేమిస్తూ, సేవిస్తూ జీవిస్తూ వచ్చాడు. మరి లాజరు దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవునిపై ఆధారపడి జీవించాడు. అది వారిద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం. మొదటి పట్టణంలో మనం విన్నాము, నరుని నమ్మువాడు, నరునిపై ఆధారపడివాడు, దేవుణ్ణి ధిక్కరించువాడు, దేవునిపై ఆధారపడివాడు ఎడారిలో ఉన్న ఒక తుప్ప వంటి వాడు, ఒక చిన్న చెట్టు వంటి వాడు. అది దేనికి పనికి రాదు, అది చిగురించదు, ఫలించదు, ఎండిపోతూ ఉంటుంది. మరి అలానే ఈ ధనవంతుని యొక్క జీవితం భూలోకంలో అలానే ఉండిపోయింది. ఆయన జీవితము ఎండిపోయింది. అంటే ఆయనలో దయ, కనికరము, ప్రేమ, సేవాభావము అవన్నీ కూడా ఆయనలో అగుపించలేదు. కాబట్టి ఆయన ఆ చెట్టుతో పోల్చబడుతూ ఉన్నాడు. ఎండిపోయిన చెట్టు చౌట భూమిలో ఉండేది
ఏది కూడా ఫలాన్ని ఇవ్వదు. అందుకే ఆ ధనవంతుడు ఆ నరకంలో ఉన్నాడు. మరి లాజరు గారి జీవితం ఎలా ఉందంటే ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంది. అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది, సకాలంలో పండ్లను ఇస్తుంది. కాబట్టి ఆ లాజరు యొక్క జీవితం పరలోకములో అలా వికసిస్తూ ఆ దేవుని సమక్షంలో ఉండిపోయాడు. మరి మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు ఎండిన మొక్కలాగా ఎడారిల్దా నాటబడిన మొక్కలాగా ఉంటారా, లేకపోతే నీటి ఒడ్డున నాటబడ్డ చెట్టులా ఉండి పచ్చగా ఉండి పండ్లను సకాలంలో ఇస్తారా? ధనవంతుని వలె జీవిస్తారా, లేకపోతే లాజరు గారు దేవునిపై ఆధారపడి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుడు పంపిన బాధలను ఆయన ఓర్పుతో సహనంతో అంగీకరించి మోక్షాన్ని చేరినట్లు జీవిస్తారా? ఇది మనము వేసుకోవాల్సిన ప్రశ్న. అందుకే యోహాను రాసిన 15వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు, నా తండ్రి వ్యవసాయి. ఎవరు నా యందు ఉండురో, నేను ఎవరి యందు ఉండునో వాడు అధికంగా ఫలించును. ఎవరు నా యందు నివసించరో వారు తీసివేయబడిన కొమ్మ వలె రెమ్మ వలె ఎండిపోవుదురు. ఎండిపోయిన అలాంటి కొమ్మలను రెమ్మలను ప్రోగు చేసి మంటలో వేసి కాల్చివేయుదురు. ధనవంతుడు దేవుని యందు నివసించలేదు, క్రీస్తు ప్రభుని యందు వసించలేదు, క్రీస్తు ప్రభు ప్రసాదించే ఆ వరాలను ఆశించలేదు. కాబట్టి ఆయన కొమ్మ ఏ విధంగా అయితే తీసివేయబడుతుందో అదేవిధంగా ఆయనను కట్ చేశాడు దేవుడు మోక్షము నుంచి. మరి ఎండిపోయిన కొమ్మల ఆయన జీవితం కూడా ఎండిపోయింది. ఆ ఎండిపోయింది ఎక్కడ వేయబడింది? మంటలో వేయబడింది. నరకమనే మంటలో ఆ ధనవంతుడు ఉన్నాడు. కానీ అధికంగా ఫలించుటకై క్రీస్తు ప్రభులో ఉన్న ఆ లాజరును మోక్షంలో ఉంచాడు దేవుడు. మరి ప్రభు యందు మనము నివసిస్తున్నామా? ప్రభు ఆశించే ఆ ద్రాక్షవల్లి ఏ విధంగా అయితే అధికంగా ఫలాలను ఇస్తుందో ఈ జీవితంలో మనము అలాంటివి ఇస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే 2వ తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, దేవునిపై ఆధారపడి జీవించు నరుడు ధన్యుడు. ఏలయనా పౌలు గారు తెలియజేస్తున్నారు, ఈ లోకములో ధనవంతులు గర్విష్ఠులు కాకుండా మరియు సిరి సంపదల యందు విశ్వాసం ఉండకుండా జీవించాలి. అందరూ కూడా ఆ కరుణామయుడైన దేవుడు ప్రసాదించే రకరకాలైన దీవెనల కోసము ఎదురు చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడి జీవించాలని హెచ్చరిస్తూ ఉన్నారు. కావున మనమందరం కూడా ఎల్లప్పుడూ ఆ దేవుని వైపే ఆధారపడి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధనవంతుడు ఒక కోరికను కోరుతున్నాడు. అది మొట్టమొదటిగా వ్యక్తిగతమైన కోరిక. లాజరును చూసి అబ్రహాముతో ఆ లాజరును పంపి ఆయన వ్రేలుని నీళ్ళలో ముంచి నా నాలుకను తడుపుము, నేను ఇక్కడ ఘోరంగా నేను నరకంలో కాలిపోతున్నాను అంటే అబ్రహాము అది కుదరదు, ఇక్కడి వారు అక్కడికి రాలేరు, అక్కడి వారికి ఇక్కడ రాలేరని సెలవిచ్చారు. ఇక రెండవది, నాకు 5 సోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ నరకానికి రాకుండా ఈ లాజరుని అక్కడికి పంపంటే అబ్రహాము సెలవిస్తున్నారు. ఆయన హెచ్చరించడానికి మోసే ఉన్నారు మరియు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట ఆలకిస్తే చాలు అని. అది కూడా ఆయన తిరస్కరించాడు. లాజరు వెళ్తేనే వాళ్ళు మనసు మార్చుకుంటారు, హృదయ పరివర్తన చెందుతారు అని. దానికి కూడా అబ్రహాము ఒప్పుకోలేదు. అబ్రహాం అంటున్నారు, మోసే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఎవరున్నారు? మనందరికీ ఇటు గురువులు కానీ మరియు మిషనరీస్ కానీ మరి ప్రభు వాక్యాన్ని చెప్పేవారు కానీ అందరూ ఉన్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు?
కేవలం బైబిల్లోని వాక్యాన్ని మాత్రమే తెలియజేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో మనము చదువుతాము, దేవుని ఒక్క వాక్కు, దేవునిచే ప్రేరేపింపబడింది ఈ దేవుని వాక్కు, అది బైబిల్. అది బోధించడానికి మరియు తప్పులను ఖండించడానికి, పొరపాట్లను సరిదిద్దడానికి, మరి నీతిగా జీవించడానికి, నీతి పదంలో నడవడానికి అది ఉపయోగపడుతుంది. మరి హెబ్రీలకు రాసిన 4వ అధ్యాయము 12వ వచనం ప్రకారము దేవుని వాక్కు సజీవమైంది, చైతన్యవంతమైంది, 2 అంచుల ఖడ్గం కంటే పదునైనది, అది జీవాత్మల సంయోగ స్థలమును మరియు కీళ్ళు మజ్జు కలిసే స్థలమును ఛేదించుకొని పోగలదు, హృదయమునందలి ఆశలను మరి అది వీక్షించగలదు, తెలుసుకోగలదు, పరిశీలించగలదు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో, వింటామో, ధ్యానిస్తామో, ప్రభువాక్యం మనందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉంది. ఇలా జీవించాలి, ప్రభు దగ్గరికి రావాలి, ఇతరులకు సేవ చేయాలి, చివరికి పరలోకాన్ని మనము చేరుకోవాలని. ఇవన్నీ కూడా పెడచెవిన పెడితే ఆ ధనికుని వలె మనము కూడా నరకానికి వెళ్తామని ప్రభు తెలియజేస్తున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయము 15వ వచనము ఏమని సెలవిస్తుందంటే, మీరు ఎలా జీవిస్తున్నారు అని శ్రద్ధతో పరిశీలించుకోనండి, ఆత్మ పరిశీలన చేసుకోనండి. మీరు జ్ఞానహీనులు కాకుండా వివేకవంతులుగా జీవించండి. ఏలైనా ఇవి చెడు రోజులు. కాబట్టి మీకు దేవుడు ప్రసాదించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని చెంతకు రండి, తోటి వారికి సహాయం చేయండి అని సెలవిస్తూ, దేవుని చిత్తం ఏమిటా అని ప్రతినిత్యం కూడా మీరందరూ తెలుసుకోవాలి. అందుకే ఆ దేవుని ఆత్మచే నింపబడిన వారందరూ కూడా కృతజ్ఞతాస్తుతులతో ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి. మరియు కీర్తనలతో మన క్రీస్తు ప్రభునకు పాటలు పాడాలి. మరి క్రీస్తు ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వనికి సర్వదా మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇలా చేస్తే దేవునితో మీరు సఖ్యత కలిగి ఉంటారు, తోటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. అందుకే సీరా గ్రంథంలో చదువుతూ ఉంటాము, 22వ అధ్యాయంలో, తన భోజనమును బీదలకు ఇచ్చువాడు దేవుని దీవెనలను పొందును. మరియు దేవుడు బీదల కోసము పోరాడును. ఎవరైతే ఈ బీదలను, ఆకలిగొనే వారిని పీడిస్తారో దేవుడు వారి పక్షాన ఉండి వారికి సహాయం చేస్తాడు, మిగతా వారిని, శత్రువులను పీడిస్తాడు. కాబట్టి బీదలకు ఇచ్చేది నీవు నిధిని సమకూర్చుకున్నట్లు అనుకొని అందరికీ సహాయం చేయమని. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలను మరియు దీవెనలను ఇచ్చారు. అవన్నీ మన కోసం కాదు. మనము వాటిని ఇతరులతో పంచుకున్నప్పుడే మనము పరలోకానికి మార్గాన్ని సిద్ధం చేసుకుంటాము, ప్రభువునకు దగ్గరవుతాము, తోటి వారికి సేవలను అందిస్తాము. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునిపై ఆధారపడి జీవించి, తోటి వారికి తగిన సహాయాన్ని చేసి, దైవాజ్ఞలను పాటించి ఆ పరలోకం వైపు పయనించే మార్గంలో మనమందరం కూడా ప్రతినిత్యము మరణించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి, ప్రయాణం చేస్తూనే ఉండాలి. చివరికి ఆ గమ్యస్థానాన్ని చేరే భాగ్యాన్ని దయచేయమని పూజ బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. సమయాన
శుభ తరుణాన ఈ పూజా సమయాన శుభ తరుణాన సురుచిర భావాలతో సుమధుర గానాలతో సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి నీ సన్నిధిని ఓ సహృదయా స్వీకరించుమయా మా సుమాంజలి స్వీకరించుమయా మా సుమాంజలి సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణం ద్వారా మా తపస్కాలపు ఆచారములను పవిత్రమునర్పుడు. ఈ విధముగా మేము భావ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగంలో సత్ఫలితములను సాధింప కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవిస్తూ నీ కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరంతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో ఉన్న పేదలకు, బాధితులను జాలితో ఆదరించగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో మిమ్ము గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. ఆవున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించేదెము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ప్రాంతీయ జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కని తెలుగు మరియమ్మతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. జీవమోసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. జీవమోసగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. జీవమోసగు ఆహారమా.
దివ్య శరీరమున్ ధారాపాతముగా రక్తమున్ తనదు దివ్య శరీరమున్ ధారాపాతముగా రక్తమున్ కఠిన శిలువమ్రాణిపై మనకై ప్రేమ ప్రభుండు కఠిన శిలువమ్రాణిపై మనకై ప్రేమ ప్రభుండు ఒసగేను అత్యంత కరుణతో ఒసగేను అత్యంత కరుణతో జీవమొసగు ఆహారమా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ దివ్య బలి మాయందు శక్తివంతముగా పనిచేసి మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలు నుండి దారలుగా ప్రవహించుచున్నవి, ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలు నుండి దారలుగా ప్రవహించుచున్నవి, ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలు నుండి దారలుగా ప్రవహించుచున్నవి, ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. ఇందిన ఎడారిని బండగనైన గుండెను, ఇందిన ఎడారిని బండగనైన గుండెను, మండించుచున్నది పండించుచున్నది, మండించుచున్నది పండించుచున్నది. రండి రండి రండి, సిలువలు నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది
సజీవ జలధి